సో ఇంకొక అంశం కనిపిస్తా ఉంది, మీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తీర్మానం వలన ఈ మధ్య బీసీ నినాదం బలంగా ఎత్తుకున్నాడు. సో ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తా ఉన్నాడు. సో తీర్మానం వలన ఈ విషయంలో నమ్మొచ్చని అనుకుంటా ఉన్నారా మీరు? బ్రదరు, అది రేవంత్ రెడ్డి దుకాణం, అర్థమైందా? మళ్ళీ బ్రదరు మళ్ళీ బీఫామ్ పార్టీగా సస్పెండ్ చేస్తాడు, దగ్గరుండి ఆయన గెలిపిస్తాడు, మీటింగ్లు పెడతాడు, అన్ని చేసిన తర్వాత బీసీ నినాదంతో ఆయన తిరుగుతానంటే ఎందుకు ఎవరున్నట్టు? ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు? ఇది 101%, 101% ఇది రేవంత్ రెడ్డి చేపిస్తుండు. తీర్మానం మళ్ళీ ఎవ్వడు కాదు, 1000% ఆయనే చేపిస్తుండు. అది ఆ నినాదం ఏంటంటే రేపు ఈయన ముఖ్యమంత్రి ఉంటుందో వస్తుందో డౌట్. ఎందుకంటే ఇక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేస్తే గాంధీ ఫ్యామిలీకి వెళ్ళి ఎవరు రాలే, మల్లికార్జున్ ఖర్గే ఎవరు రాలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకోవద్దన్నా తీసుకున్నాడు బాజాప్తా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు వస్తలేరు, ఏ క్షణానైనా పోతుండొచ్చు. కాబట్టి రేపటి దినాన ఆయన సేఫ్ గార్డ్ కోసం ఒక నినాదం కాపాడుకొని అని చెప్పేసి మల్లయ్యను బీసీ మీటింగ్ల పైన వదిలేండు. బీసీ ఓటు కానీ ఘాటుగానే విమర్శలు చేస్తా ఉండు, ముఖ్యమంత్రి పైన కావచ్చు, రెడ్డిల పైన ముఖ్యంగా టార్గెట్ గా విమర్శలు చేస్తారు. రెడ్లను చూసుకుంటా అంటాడు. అది ఇప్పుడు రెడ్ల ఓట్లు లేకుంటే నన్ను కోమారెడ్డి ఇంటికి పోయి నువ్వు దండం పెట్టలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి పోయి నువ్వు దండం పెట్టలేదా? నువ్వు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర నువ్వు దండం పెట్టలేదా? వాళ్ళ ఓటు వాళ్ళ ఓటు ఆల్రెడీ అడుక్కున్నావు, నువ్వు వేసుకున్నావు. ఇలా వద్దంటే ఎట్లా? వాళ్ళతో నువ్వు వేదికలు పంచుకున్నావు. ఇలా వాళ్ళ ఓటు వద్ద బ్రదరు నువ్వు ఒకటి దగ్గరికి గమనిస్తు, ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసి ఆయన మంచివే, ఏమున్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అక్కడ ఆయన సస్పెండ్ చేయగానే ఆయనతో మీటింగ్ లో ఈయన జాయిన్ అయ్యాడు. ఆయనతో మీటింగ్లు ఎవరు కూర్చుండ్రు? మళ్ళీ ఎవరు కూర్చుండ్రు. అంటే ఏంటన్నట్టు ఇది అర్థమైందా బ్రదర్? ఏమున్నా కానీ బీసీలు రాజకీయంగా దేవేందర్ గౌడ్ చాలా మంది నినాదాలతో ఉన్నారు బ్రదర్. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సీ కాదు, నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్స్ ఈ రోజు 46 జీవో వాళ్ళు ఉన్నారు, తిప్పల పడుతూ. నువ్వు మాట్లాడినావా? లేదు. మొన్ననే ఏది HWO హాస్టల్ వార్డెన్స్ ఆఫీసర్స్ మొన్న ఎగ్జామ్ అయింది 24వ తారీఖు, 13 క్వశ్చన్స్ రాంగ్ వచ్చినాయి. దాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడలేదు. గ్రూప్ 1 వాయిదా ఏమన్నారు? నువ్వు మాట్లాడినావా? నువ్వు మాట్లాడలేదు. ఇవాళ కోర్టు కేసు నడుస్తుంది, నువ్వు మాట్లాడుతున్నావా? నిరుద్యోగుల తరఫున నువ్వు మాట్లాడి నోరే వాయిసే లేదు. నువ్వు ట్రాన్స్ఫర్లలో నీ వాయిసే లేదు, టీచర్ల వాళ్ళ ట్రాన్స్ఫర్ల గురించి నీ వాయిసే లేదు. అదేదా కేవలం దీన్నే ఎజెండా పెట్టుకొని దేని దిక్కే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏంది? రాజకీయం తప్ప. ఇంకోటి అతి భయంకరమైన ప్రమాదకర విషయం ఏంటంటే ప్రజల జీతం తీసుకుంటావు, ప్రజల్లో నువ్వు ఫెసిలిటీస్ తీసుకుంటావు, గన్మెన్లను తీసుకుంటావు. ఇవాళ హైడ్రా పేర్లతో ఇండ్లు కూలుతా ఉంటే అక్కడ పోయి నువ్వు మాట్లాడవు. అమెరికాకి వెళ్ళి ఒక NRI ఫోన్ చేసి మాట్లాడమని ఒత్తిడి చేస్తే నువ్వు మాట్లాడినావు, అప్పటిదాకా నువ్వు మాట్లాడలే. అదే అంత ఒక NRI ఫోన్ చేసి నువ్వు మాట్లాడకుంటే బాగుండదంటే మాట్లాడలే. నువ్వు ఇండ్లు గుడి ఒక్కొక్కటి ఏడుస్తుంది, రోడ్ల మీద పడుతానని కెమెరా పోదు అక్కడ దాకా నీ కెమెరా పోదు, నువ్వు మాట్లాడవు. ఇంకోటి ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి పొద్దుగాల పూట ఊర్లలోకి వెళ్ళి నీకు ఒక ప్రజాప్రతినిధి కలవనికి పొద్దుగాలు వస్తాడు. వాళ్ళు పొద్దుగాలని కలవనికి వస్తే నువ్వు పొద్దుగాల పోయి వార్త చదువుకుంటా కూర్చోబట్టివి. నువ్వు ప్రజాసేవకు నువ్వు ఎట్లయితావు భయ్? అదేందా? ఈ రోజు ఇంత పెద్ద కాళేశ్వరం కమిషన్ వచ్చింది, నువ్వు మేఘా కృష్ణారెడ్డి మీద ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలే? 1,50,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు చేసిండ్రు, తెలంగాణ ముంచిందని చెప్పి ఇక్కడ నువ్వు కలవాల్సిన నీకు బాధ్యత లేదా? డిస్కమ్ లో స్కామ్ జరిగింది, మాట్లాడాల్సిన అవసరం లేదా? నువ్వు ఎందుకు ఇవ్వలే పేపర్? నేనేమన్నా ఎమ్మెల్సీనా? నేనేమో ఎమ్మెల్సీనా? నేనేమో ఇది చేసి మొత్తానికి మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తున్నా 1000%. నేను ఇన్ని చెప్పినా కదా బ్రదర్, రేవంత్ రెడ్డిని క్యాంటీ నువ్వు తిడుతున్నావు, కాళేశ్వరంకి వచ్చి పిటిషన్ ఇద్దురా, ఈ కమిషన్ కలుద్దురా అబ్బాయి, నువ్వు వచ్చి ఇట్లా రేవంత్ రెడ్డి వాటా ఉందని చెప్తురా, మిషన్ భగీరథలో కూడా దేవన్ రెడ్డి వాటా అని చెప్తురా. ధరణిలో ఈ రోజు ప్రభుత్వం రాగానే ధరణి రద్దన్నారు, 8 నెలలు అయింది, దాని మీద కమిటీ వేసి కాలయాపన చేస్తుండ్రు. ఇంకా భూమాత రాలేదు, మరి దాని మీద ఏమైందో ఎద్దురా. అవి మాట్లాడు, నువ్వు పవర్ మాట్లాడు, నువ్వు సీఎం కాదమ్మా, నువ్వు దొంగ ఎక్కడ దొంగను చెప్పాలి కదా. నువ్వు కాళేశ్వరం పైసలు తిన్నావు రేవంత్ రెడ్డి, నీకు పాట ఉంది మేకృష్ణ అడుగుతా చెప్తూ రాను, ఇవాళ ఎందుకు వస్తలేవు నువ్వు? నేను వారం రోజులకి హోంవర్క్ చేసి నీ కాయిదాలు ఫోటోలు తీసుకొని వచ్చి ఇచ్చిన. యూఆర్ ఎమ్మెల్సీ, నీ దగ్గర PA ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, గన్మెన్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్ని వచ్చి నువ్వు తీసుకపోయి ఇవ్వాలన్నా వద్దా? నీ బాధ్యత నువ్వు ఎక్కడ చేస్తున్నావు? తెలంగాణ నిధులు మింగుతుంటే నువ్వు ఏం చేస్తావు? బీసీల పైసలు కాదా? SC ST సప్లాన్ నిధులు డైవర్ట్ చేసి కాళేశ్వరం ద్వారా మేఘా కృష్ణారెడ్డి తిన్నాడు. అక్కడికి వెళ్ళి
కాంగ్రెస్ వాళ్ళు కూడా వాటాలు, రేవంత్ రెడ్డి కూడా వాటాలు పోయినాయి. నీకు తెలియదా నీకు? మరి ఎందుకు మాట్లాడావు ఇవి? ఇవేందుకు మాట్లాడబ్బాయి? కాబట్టి రాజకీయ అంతా ఇవన్నీ డ్రామా బ్రదర్. ఇది రేవంత్ రెడ్డి ఎన్నికిస్తాం డ్రామా. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వర కమిషన్ మీద ఉంటారు, లేకుంటే డిస్కమ్ కమిషన్ మీద ఉంటారు, లేకుంటే ధరణి దొంగల దగ్గర ఉంటారు, లేకుంటే హైదరాబాద్ బాధితులతో నిలబడతారు. ఈరోజు హైదరాబాద్ లో సంఘం అని మేము పెట్టినాం, వనరులను కాపాడుతాం. అట్ ద సేమ్ టైం పేదోని బతుకు కూడా కాపాడే బాధ్యత మన పైన. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో ఇది బక్కా జెడ్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి కాలేజ్కి సంబంధించి ఏమైనా ముంగడబడే అవకాశం ఉంటుందా, రేవంత్ రెడ్డి దీని మీద సీరియస్గా ఫోకస్ చేసే అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.